అరటిపండులో ఉన్నారంటున్నారండి పరిశుద్ధాత్మ. యాపిల్లో ఉన్నాడు అంటున్నాడండి పరిశుద్ధాత్మ. ఒక ఆయన పిలిచాడు, మీరు చూసారు లేదా, ఎందుకు మళ్ళీ ఎలాగంటే ఏడుస్తారేమో. పర్లేదు చెప్పాలి, ఎందుకంటే అబద్ధ బోధకుల విషయంలో సంఘాన్ని చాలా డేరుగా హెచ్చరించాలని బైబిల్ చెప్పింది. ఒక ఆయన అంటున్నాడు, ప్రవీణ్ అన్నాడు. ప్రవీణ ప్రశాంత? ప్రశాంత్ అన్నాడు. తుచ్ ప్రవీణ్ అన్నది ఆవిడ. అదే ప్రవీణ్ అన్న. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు అనగానే పేర్లు పెట్టి పిలవడం అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటో తెలుసా? ఆయన బోధిస్తాడు. ఈ మిరాకిల్ బోధకుల మీటింగ్స్ మీరు వెళ్ళండి, అసలు వాళ్ళ మీటింగ్స్లో కనబడింది ఏంటో తెలుసా? బోధ ఉండదు, బోధే ఉండదండి వాళ్ళు. మీరు కావాలి 6-7 గంటల వీడియో చూసండి ఏం చెబుతాడని. ఒక్క వాక్యం చెబితే ఒట్టు. ఆ చెప్పిన వాక్యం కూడా ఎక్కడ